ఆల్ఫా ల్యాండ్ అనే జిమ్లో ఉన్నాం. యూఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద మోస్ట్ అమేజింగ్ జిమ్ విజువల్స్ యూ హ్యావ్ ఎవర్ సీన్. నా జిందగీలో కూడా నా లైఫ్లో నేను ఇలాంటి జిమ్ని చూడలేదు. ఇట్స్ అ ఫిట్నెస్ అమ్యూజ్మెంట్ పార్క్ గైస్. వాచ్ నౌ. ఇక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ క్యాఫెటేరియా చూపిస్తా. ఎంట్రాయిడ్ జిమ్ అన్నాడు, జిమ్లో కెఫేలో స్వీట్స్ కేక్స్ ఉన్నాయి అనుకుంటున్నారు. ఇవి కూడా క్యాలరీస్ ప్రకారం తయారు చేసినట్టు అనమాట. ప్రతి దాంట్లో ఇలా చూపిస్తారు ప్రోటీన్. ఓకే, లెట్ మీ షో యు దిస్. ఇందులో ప్రోటీన్ 54 grams, 71 grams ఆఫ్ కార్బ్స్, ఫ్యాట్ 15 grams. సో ఎవ్రీథింగ్ ఇట్లా క్యాలిక్యులేట్ చేసి మ్యాక్రోస్ ప్రకారం ఫుడ్ డిజైన్ చేస్తారు ఇక్కడ. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కెఫే. సో విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద వర్కౌట్ అయిపోయిన తర్వాత వచ్చి ఏదన్నా మేస్తాం. నా ఫేవరెట్ ఏంట్రా అంటే ఇక్కడ మ్యాక్ అండ్ చీజ్. ఎవడైనా బాగా హెవీ క్యాలరీస్ ఉంటుంది, వీడు మ్యాక్ అండ్ చీజ్ 500 calories చేస్తాడు. అది బ్యూటిఫుల్ అసలు. సో నెక్స్ట్ మనం హెడింగ్ టు మెయిన్ జిమ్. లెట్స్ గో. డ్రీమ్ మోర్, లర్న్ మోర్. ఇప్పుడు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తాం. పైన నుంచి విజువల్ చూడండి ఒకసారి. ఇంకా పైకి వెళ్తాం. సో పైన అంతా కార్డియో సెక్షన్ అన్నట్లు. పరిగెత్తే వాళ్ళు ఎవరన్నా టేక్ పరిగెత్తచ్చు. view. బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే ఇక్కడ చాలామంది క్రియేటర్స్ వస్తారు, కాంటెంట్ క్రియేటర్స్ అండ్ అట్లా. సో ఇక్కడ రికార్డింగ్ అండ్ టేకింగ్ యువర్ షర్ట్ ఆఫ్ అసలు ప్రాబ్లమే కాదు. ఈ కమర్షియల్ జిమ్ములలో గడి ఒకడు వచ్చి నువ్వు షర్ట్ వేసుకో, నువ్వు సాక్స్ వేసుకో, కెమెరాలో తీయకు. ఓకే, ఐ నో, లైక్ వాళ్ళ ప్రైవసీ ఇది వాళ్ళకి ఓకే, ఐ అండర్స్టాండ్ ద రూల్స్. కానీ అరే అలాంటి జిమ్ ఫ్రీక్స్కి కష్టం అనమాట. ఇది ఒక రూము, ఇది క్రేజీ పోజింగ్ రూము. చూడండి ఏందా ఇట్లుంటుందా? అవ్వా అసలు జిమ్మా ఇది? చూడు ఏంటిది అసలు, ఏంటిది స్వర్గం ఇది, జిమ్ కాదు ఇది. ఇంకా అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది.
అసలైన వర్కౌట్ నికాసైన జిమ్ములలో చేస్తే ఎట్లుంటుందో చూపిస్తా, చూసేయండి. ఇలా బట్టల కన్నా తిరిగి కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇలా ఉన్నప్పుడే వస్తుంది. పొట్ట వేసుకొని ఏం తెలియనట్టు బిత్తుడు చూపులు చూసుకున్నాం అంటే రాదు. కాన్ఫిడెంట్ ఉండాలి. ఎట్లా ఉండాలా? 10 మందిలో మనం నడిస్తే అవతల వాడు ఇన్సెక్యూర్ అయిపోవాలి. అరే ఈడింటర్ ఎలా ఉన్నాడు అని మనం ఇన్సెక్యూర్ కాదు. అందుకే చెప్తున్నా, బయట ఉన్న యూత్ అమ్మాయిల వెనకాల సైట్ కొట్టడాలు, బండ్లు వేసుకొని తిరగడాలు, పానీపూరీలు తిన్నాలు, గోబీలు తిన్నాలు ఆపేసి జిమ్కి వెళ్ళండి రాజా. దాంట్లో వచ్చే మజాయే వేరు. Hey you guys, better leave some weights for others. For real. Let's go. How you doing? Yeah, just I did the flat bench press just now. Tell me my name. It's Prut. It's Prithvi. 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 Three. V at the last. Three. T-H-V-I. Prithvi. Yeah, I got it. Prithvi. Oh, not even me. Tell me my name. Prithvi. Three. Let's. You're saying three. No, it's three. V. At the end, V. Like- Yeah, let's go with the V, guys. V is better. V. V is better. Okay, we got it. ఇది ఒక జిమ్ మాత్రమే, ఇంకోటి చూపిస్తా. Outdoor. ఇప్పుడు outdoor. ఇటు సైడ్ ఒకటే అనుకుంటున్నానేమో. ఇటు సైడ్ బాస్కెట్బాల్ కోర్టు, పంచింగ్ బ్యాగ్స్, ఇక ఇది క్రేజీ సెటప్. దీని గురించి మళ్ళీ వెళ్దాము, వెయిట్ చేయండి. సో ఇటు సైడ్ చూసుకుంటే ఇంకొక జిమ్, ఇంకో వెయిట్ సెక్షన్, ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ చూడండి హిల్ అదిరిపోలా. సో ఇక్కడ ఇటు సైడ్ ఇంకొక జిమ్. అండ్ ఇంత పెద్ద మిర్రర్. ఇంకా అయిపోలేదు, ఇప్పుడు ఇంకొక జిమ్. ఇప్పుడు ఆర్నాల్డ్ శాంస్వాగర్, ఆర్నాల్డ్ లేకపోతే రానీ కాల్మన్ వీళ్ళు చేస్తారు కదా రియల్ వెయిట్స్. ఆ జిమ్, ఈ చీజ్ జిమ్ 2 ఇక్కడ చూపిస్తా. మళ్ళీ ఇంకో ఇక్కడ ఒక కెఫే. మొత్తం తగ్గితే అసలుకి మొత్తం ఏం చేస్తూ ఉంటారు, వర్కౌట్లు కానీ స్కూల్తో సహా. Say my name. This is Naili. She's gonna say my name. Prithvi. With the V. Three. Yeah. Prithvi. Yeah. You did good. Thank you, Nail. Real weights, guys. Real weights. ఇదంతా ఒక పెద్ద గరాజ్ అన్నట్టు. ఒక పెద్ద గరాజ్లో మొత్తం అన్ని షట్టర్లు ఎత్తేసి ఒక అమేజింగ్ జిమ్ని సృష్టించింది.
లైఫ్లో అయితే నేను చూడలేదు గైస్. మీరు లైఫ్లో ఇంతకంటే అమేజింగ్ జిమ్ ఎవరైనా చూసింటే కామెంట్ చేయండి, లేకపోతే ఈ జిమ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. చూడండి పంచింగ్ బ్యాగులు మంచిగా బయట స్పారింగ్కి కానీ అసలుకి ప్రాక్టీస్కి కానీ. ఇక్కడ బాస్కెట్బాల్, కొంతమంది రగ్బీ ఆడుతున్నారు. ఐ మీన్ వాళ్ళ అమెరికన్ ఫుట్బాల్ అది. సో అసలు చూడండి వెయిట్స్ కానీ చైన్స్ కానీ. ఇప్పుడు మనిషి అన్నోడిడా ట్రైన్ చేసి వీక్గా ఉండే ప్రసక్తే లేదు. చూడండి నిజంగా. నేను ఇది సెకండ్ టైం రావడము, అందుకే కొంచెం క్లారిటీ ఉంది ఎక్కడికి వెళ్తున్నానని చెప్పేసి. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నానో ఆ క్లిప్స్ ప్లే చేస్తా చూడండి. It's up in here where we got a high vibrations only. హై వైబ్రేషన్స్ ఓన్లీ. అదనమాట పరిస్థితి, మామూలుగా లేదు. అప్పుడే అయిపోలేదు. ఇప్పుడు ఇంకొక జిమ్, ఇంకోటి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఇగో బికమ్ మోర్. ఇక్కడ జిమ్ ఇక్కడ కొద్దిగా క్యాలిస్థెనిక్స్ ఆ టైప్లో ఏమన్నా చేసుకునేకి ఇక్కడ ఇదొక జిమ్. ఇప్పుడు ఇక్కడ అంతా స్టాల్స్ పెట్టారు కానీ యూజువల్గా అక్కడ ఏదో కోర్ట్ ఉంటుంది. అప్పుడే అయిపోలేదు. ఇప్పుడు దీని పక్కకే, ఇప్పుడు ఇది ఉంది కదా, దీని పక్కకే ఇంకొక జిమ్. ఇడు ద లెజెండ్ హిమ్సెల్ఫ్. ఇగో ఇప్పుడు మీకు చూపించేది చూస్తే జిమ్ ఫ్రీకులకి, సిక్స్ ప్యాకులు పెంచిన వాళ్ళకి మైండ్ మింగింగ్ అంతే. ద పోజింగ్ రూమ్. మిర్రర్స్ మిర్రర్స్ మిర్రర్స్. నువ్వు ఈడ చేసినా నీ బ్యాక్ కనిపిస్తుంది, నీ బ్యాక్ నుంచి పెడితే మొత్తం కనిపిస్తుంది. ఇంకో హైలైట్ చూపిస్తా. ఇది ఇక్కడ లేదు, ఇది ఇటు సైడ్, ఇటు నుంచి ఇటు పక్కకి వెళ్ళిపోగానే ఇది చూడండి ఇంకా హైలైట్. పోజింగ్ రూమ్ ఇది. సో నువ్వు ఈడ ఫ్లెక్స్ చేసినా నీ బ్యాక్ తెలుస్తుంది. అక్కడ సైడ్లో ట్రైసెప్స్, బైసెప్స్, ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇంకా బయట ఇదో ఇట్లా ఈ కోర్ట్స్లో ఫుట్బాల్ కోర్ట్ ఇది. ఇక్కడ అవుట్డోర్లో ఇట్లా బాగా టైర్లతో గేర్లతో ఇట్లా ఉంటుంది కదా, మొత్తం అట్లా క్రాస్ ఫిట్ టైప్లో మొత్తం ఇట్లా హెవీ వర్కౌట్ చేయాలంటే ఇక్కడ టైర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇది ఫుట్బాల్ కోర్టు. మనము అటు వెళ్తాం. మొత్తం ఇది గ్రౌండ్, ట్రాక్ అన్నీ. ఇంకా ఇటు సైడ్ నుంచి ఇంకా మొత్తమే అవుట్డోర్ స్పోర్ట్స్ అన్నమాట. సో ఈరోజు ఈ 5K రన్ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఫుల్ ఆన్ వైబ్ ఉంది. యూజువల్గా కూడా అలా వైబ్ అట్లనే ఉంటుంది. అన్లైక్ ద కమర్షియల్ జిమ్స్ వాళ్ళల్లో క్వైట్గా ఉండాలి, ప్లేట్స్ సౌండ్ రాకూడదు అంటే పోయి లైబ్రరీలో చేసుకో జిమ్ అవులాగా అని అనాలనిపిస్తూ ఉంటుంది. బట్ ఎవరిని అనలేము ఎందుకంటే రూల్స్. సో ఇక్కడ ఒక వాలీబాల్ కోర్ట్ ఉంది, హ్యాండ్ వాలీబాల్. అమేజింగ్. సో అదనమాట విషయం. అలా ఇలాంటి జిమ్ ఎవరైనా అసలుకి ఎక్స్పీరియన్స్ చేసింటే ఇట్లాంటిది కామెంట్ చేయండి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ నేను ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఐ వాంట్ మై ఫ్రెండ్స్ టు బీ ఫిట్. అండ్ మేమందరం ఇట్లాంటి ప్లేస్కి వచ్చి జిమ్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఆ లెవెలే వేరు. సో కమాన్ గైస్, గెట్ ఫిట్. అండ్ ఇలాంటి జిమ్లలో అంతా రెస్పెక్ట్ దొరుకుతుంది ఇఫ్ యు ఆర్ ఫిట్. నేను ఇప్పుడు ఒక బ్రౌన్ స్కిన్ గా, నేను ఒక ఇండియన్ గా, నాకు రెస్పెక్ట్ వస్తుంది. ఎందుకంటే నేను జాగ్రత్త ఉన్నాను రా భయ్. నేను ఇట్లా ఒక బిత్తిరి చూపులు తీసుకుంటున్నాను. నేను కాన్ఫిడెంట్గా పోతే ఎడికి పోయినా అందరు వలకరిస్తారు కాన్ఫిడెంట్గా. ఎందుకు బాడీ లాస్ట్ థింగ్ ఈ సెక్షన్ ఏంటో చూపిస్తాను కదా. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఆల్రెడీ నేను చాలా లేట్ అయిపోయినాను, త్వరగా వెళ్ళాలి. సో ఇదేంటంటే ఈ ఇగ్లూ లాగా ఉండేది సోనా. అవతల సైడ్ కోల్డ్ ప్లంజ్, ఐస్ ప్లంజ్ ఉంది. సో వీళ్ళైతే కోల్డ్ ప్లంజ్లో ఆల్రెడీ ఫుల్గా ఉన్నారు. చూద్దాం, లేకపోతే సానా పోయే ప్రసక్తే లేదు. ఆల్రెడీ హీటప్ అయిపోయి ఉన్నాం ఫుల్గా.
A few moments later. సో ఇది కోల్డ్ ప్లంజ్ అనమాట. రికవరీ ఈ వన్ ఆఫ్ ద టెక్నిక్. ఇది ఎంత కోల్డ్ ఉంటుందంటే మంచుగడ్డలు ఉన్నట్టు ఉంటుంది. కాలన్నీ తిమ్మిరెక్కేసినాయి. అమ్మని ఎర్రగైట అప్పుడే నేను. సో ఇది వన్ ఆఫ్ ద రికవరీ టెక్నిక్. వేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ మనం సోర్ అయిపోయినాం ఫుల్గా, దానికి హెల్ప్ చేస్తుంది, అంత మించి ఏం లేదు. సో యా గైస్, we are ordering Alfredo with broccoli. లెట్స్ ఈట్ గైస్. పిచ్చ సోరుగా ఉంది బాడీ. సో తొందరగా తినేసి మళ్ళీ పనికి వెళ్ళిపోవాలి. సో తొందరగా ఈట్. అలా అశోకుడు రన్ కంప్లీట్ చేసుకొని ఫుడ్ ప్యాక్ చేసుకొని పనికి బయలుదేరాడు. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టండి రా భయ్, మంచి మంచి కంటెంట్ వస్తుంది. ఇక దిగినాం, యూట్యూబ్లోకి దిగినాం, తొందరగా లైక్ అండ్ షేర్ కొట్టేసి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సబ్స్క్రైబ్ తొందరగా చాలా విషయాలు చూపిస్తా యూఎస్లో. రియల్ కంటెంట్ చూపిస్తా మీకు. జిమ్ కంటెంట్ ఎలా ఉండాలో, ఎలా హార్డ్ వర్క్ చేయాలో నేను చెప్తాను. లైక్ వినండి వినకపోండి కానీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది గైస్. సో పక్కా సబ్స్క్రైబ్ కొట్టండి, పక్కా సబ్స్క్రైబ్ కొట్టి. వీఆర్ కమింగ్ మోర్ అండ్ మోర్ వీడియోస్తో వస్తాం ముందరికి. పిచ్చిగా ఎంటర్టైనింగ్ ఉంటుంది మీకు, అమేజింగ్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. సో సబ్స్క్రైబ్ కొట్టేసేయండి గైస్.